హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ దగ్గర దగ్గర 2012 నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్న నా ప్రొఫెషనల్లో నేను ఉన్నానన్నమాట. కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చాను, కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 4 ఇయర్స్ నుంచి మళ్ళీ మీడియాలో నా ప్రొఫెషనల్ ఏదైతే ఉందో అది చేస్తున్నాను అనమాట. అయితే మేము నిన్న ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది ఆఫీస్ టీమ్తో షూట్ కోసం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, పైన లేబర్స్ ఆ కట్టెలేదో ఇరిగిపోయి కింద పడి ఒక ఇద్దరు మృతి చెందిరు, ఒక ఇద్దరు చనిపోయారు, ఇంకొక నలుగురేమో చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. అది షూట్ చేసి వచ్చి కార్లో కూర్చొని మేమేదో వీడియో ఆఫీస్కి పంపించాలని చెప్పి కూర్చొని ఉన్నాం అనమాట. ఒక వ్యక్తి వచ్చేసి మరి వాడు పందికి పుట్టిందా మరి దేనికి పుట్టిండో తెలియదు, కానీ వాడు మాట్లాడే మాటలు చాలా వల్గర్గా, అమ్మని అక్కని మీడియా వాళ్ళు ఇది గంటకు కూడా వస్తాడు, వచ్చి నలుగురు చచ్చిరంటారు, ఇద్దరు చచ్చిరంటారు అని చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కుక్క తను ఏదైతే ఏరియాలో తిరుగుతుందో అదే ఏరియాలో మురుగుతుంది, అవునా కదా? ఎందుకంటే ఈ కుక్క మురిగినప్పుడు ఇంకొక 10 మంది కుక్కలు వచ్చి యాడ్ అవుతారని చెప్పేసి. చాలా వల్గర్గా బూతులు మాట్లాడినప్పుడు నేను పోయి మా కొలీగ్స్తో అంటున్నాను అనమాట. నేను అన్న వాడు చాలా రాంగ్ మాట్లాడుతున్నాను, చాలా బూతులు మాట్లాడుతుండు, నేను దిగి వీడికి జవాబు ఇస్తా అని అన్న అనమాట. అంటే అన్న ఏమన్నాడంటే, లైట్ తీసుకో, నువ్వు ఇది కామన్, ఇలా నడుస్తూనే ఉంటాయి, లైట్ తీసుకో. లేదన్నా మనము వీడియో టెలికాస్ట్ చేద్దాం, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, టోటల్ మీడియాని బూతులు మాట్లాడుతుండు, మీడియా వాళ్ళు ఇది అని చెప్పేసి. వాడు మళ్ళీ ఏ పార్టీకి సంబంధించినోడు తెలియదు, కానీ ఏరియా వాళ్ళదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. మీడియా అంటే దాంట్లో నేను కూడా ఉన్నా కాబట్టి ఆ బూతు నాకు కూడా వస్తుంది, మీడియాలో ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ వస్తుంది. కానీ మా కొలీగ్స్ చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే, వాడు ఎప్పుడైతే స్టార్టింగ్లో బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసేసిండో సైలెంట్గా వీడియో రికార్డ్ చేస్తే అయిపోతుంది. ఆడు మోకాల మీద కూర్చొని టోటల్ మీడియాకి సారీ చెప్పేలాగా నేను చేసేవాడిని. కానీ మా అన్న చెప్పడం వల్ల ఆగిపోయినా. అందరు ఏమనుకుంటారంటే, ఒక్కొక్కటి ఒపీనియన్ ఒక్కొక్కటి. సమాజంలో మంచి జరిగినా చెడు జరిగినా అది ప్రజల వరకు వెళ్ళాలి, దానివల్ల అవగాహన రావాలి, వాళ్ళు నేర్చుకోవాలి, ఏదైనా తప్పుదారి ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి, అలాంటి తప్పులు ఇంకొకసారి జరగద్దు అని చెప్పేసి మీడియా తన వర్క్ తను చేస్తూ ఉంటుంది. సరే, కొన్నిసార్లు వేరే వేరే కండిషన్స్ ప్రకారంగా కొంచెం ఇది కావచ్చు, కానీ 99% అయితే ప్రజలకు మేలు జరగాలనే మీడియా పనిచేస్తుంది. మేము కూడా ఒక ఉద్యోగం చేసేవాళ్ళమే కదా, మేము కూడా శాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటాం. మా ఓనర్ ఏది చెప్తే చేస్తాం, అలా అని చెప్పేసి తప్పు చూపెట్టాం కదా. అక్కడ ఏదైతే జరుగుతుందో అదే చూపెడతాం. ఇద్దరు ప్రాణాలు పోయినాయి, నలుగురు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. వాడికి ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వాడు బూతులు మాట్లాడుతున్నాడు. నాకు కంట్రోల్ కాలే ఇందామంటే, కానీ మా అన్న వాళ్ళు ఆపడం వల్ల ఆగిపోయాను, కార్లకించి దిగలేదు. సరే, అడుచుకొని. ఓకే ఫ్రెండ్స్.